హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ బ్లాగ్ చూసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇక్కడ వరంగల్ టు తిరుపతి బుక్ చేసుకున్నాం. సో వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం 2 hours బిఫోర్. సో మా ట్రైన్ వచ్చేసి నైట్ 1 o'clock. మేము 11 o'clock వరకు మేము రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఆడు ఇరాన తాత ఉన్నాడు ఇరాన తాత ఉన్నాడు ఆడ వాడు పోతే ఇరాన తాత ఎత్తుకోపోతాడు దానం కంఫర్ట్గా ఉండాలనేసి పిల్లలతో మేము ఫస్ట్ ఏసీ కోచ్ బుక్ చేసుకున్నాము. సో ఫస్ట్ వెళ్ళాక మాదే భయపడింది, తర్వాత కంఫర్ట్గా ఫీల్ అయింది. సో ఇదన్నమాట. సో పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి కంఫర్ట్గా ఉండే జోన్ మనకి ఎప్పుడు క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో మేము ఫస్ట్ ఏసీ కోచ్ మేము బుక్ చేసుకున్నాము. సో నైట్ అయితే ఇలా ఆడుకుని కంఫర్ట్గా పడుకున్నారు పిల్లలు. సో ఎంతైనా మనమే ఉంటాం కదా, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. సో ఇక్కడ మార్నింగ్ లేచేసి పిల్లలు ఫైనల్గా తిరుపతికి అయితే వచ్చేసినాం. తిరుపతికి వచ్చేసినాక సో లగేజ్ ఉంటుంది కదా, నేను వీడియో క్యాప్చర్ చేయలేకపోయినా. సో అక్కడే దగ్గరలో హోటల్ తీసుకున్నాం. హోటల్లో నైట్ స్టే అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ మేము తిరుమలకి వెళ్ళినాం. సో ఇక్కడ హోటల్లో అయితే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కదా, నైట్ టైంలో జర్నీ ఎందుకు అనేసి హోటల్ తీసుకొని ఉండే.
I've got a lot of moaning voice. సో మేము సుపదం వరకు కూడా ఫోన్ క్యారీ చేయలేదు, ఒక లాకర్లో పెట్టేసి మేము డైరెక్ట్ వెళ్ళినాము అనమాట. సో నేను క్యాప్చర్ చేసుకోలేదు. సో సుపదం నుండి అయిపోయాక కొంచెం రెస్ట్ తీసుకొని మేము మళ్ళీ తిరుపతి